పక్కన పెట్టుకోండి. ఈ షాప్ ఉంది కదా, ఏ క్లిచ్దా స్పాకెట్ దా, స్పాకెట్ షాప్ కి ఇక్కడ పెడతావునా. చూడండి, ఈ సెలెక్టర్ తడక బుష్. ఈ బుష్ ఏం చేస్తారంటే జాగ్రత్తగా మనం ఎక్కడైతే మార్కింగ్ పెట్టుకున్నామో అక్కడ అలా పెట్టుకొని ఈ బుష్ షాప్ దించుతున్నాం. ఒక 3:30 అయిపోతుంది కదా, ఫ్రీ అయిపోద్ది. జాగ్రత్తగా చూడండి, అది ఎక్కడ ఉంది చూసారా, ఈ పైన ఎండింగ్ లోనే, దాని కింద ఎండింగ్ లోనే అది వస్తుంది. వచ్చిన తర్వాత ఇప్పుడు సెలెక్టర్ పిన్ వేసుకోండి. మీరు మార్పులు చేర్పులు చేస్తే అది సెట్ అవ్వదు మళ్ళా. ఇది సెలెక్టర్ పిన్ వేసుకున్నాం లేదా, ఈ వీలింగ్ వేయలేదు చూసుకోండి. దీని తర్వాత క్లచ్ దానికి సాఫ్ట్ జాగ్రత్తగా ఈ సెలెక్టర్ తర్వాత ఈ సెలెక్టర్ పిన్ ఇలా పైకి తీసుకొని దీనికి ఒక బుష్ వచ్చింది కదా, బుష్ ముందే తీసుకోండి. సెట్ అవ్వట్లేదు చూడండి. ఈ ఎండింగ్ ఉంటుంది అక్కడ, ఈ పైన చూసారా, దానికి అక్కడ ఎండింగ్ స్టార్ట్ అవుతుంది, దీనికి ఇక్కడ ఎండింగ్ ఉంటుంది. చూడండి, దీనికి ఇక్కడ ఎండింగ్ ఉంటుంది, అక్కడ షాప్ దగ్గర స్టార్ట్ అవుతుంది. చూడండి, ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత కింద చూసారా, అక్కడే సెట్ అవుతుంది. ఇంకెక్కడ సెట్ అవ్వు, పై అక్కడ సెట్ అవుతుంది, ఓన్లీ పైన సెట్ అవుతుంది, ఎండింగ్ దగ్గర సెట్ అవుతాయి. అయిన తర్వాత దీనికి సెలెక్టర్ పిన్ వేస్తాం. తర్వాత దీని మీద వాచ్ చూసా, స్టప్ అవుతుందా ఇలాగా, 4th, 3rd, 2nd, 1st, అవుతుంది. ఒక అర్థమైన చూడండి, రన్ చేంజ్ అవుతుంది చూసారా. ఈ డిబ్బి గేర్ కి అటాచ్మెంట్ ఉంటుంది, ఆ గేర్ చేంజ్ దీనికి అటాచ్మెంట్ ఉంటుంది, గేర్ చేంజ్ దీనికి అటాచ్మెంట్ చూసారా. ఇది ఇలా తిప్పుతూ ఉంటే ఆటోమేటిక్ ఏమవుతుంది, గేర్లు అనేది ఆఫ్ రైడింగ్ అవుతాయి. చూడండి, ఇట్లా గేర్లు ఆఫ్ రైడింగ్ అవుతున్నాయా, 1st, 2nd, 3rd, 4th అని చూడండి. 1, 2, 3, 4 అలాగా అవుతుందా. తర్వాత లోటర్ చూసారు, అర్థమైందా. చూడండి, తీసి చెక్ తీసి చూడండి, ఇది బెల్, ఇది బుష్, ఇది అందరికి తెలుసు కదా. క్రాంక్ షాట్ తిరుగుతూ ఉంటది, ఈ క్రాంక్ షాట్ తో పాటు బెల్ తిరుగుతుంది, అవును కదా. చాపీ సెట్ అవుతుంది కాబట్టి బెల్ తిరుగుతుంది, అవునా. ఈ బెల్ తిరిగినప్పుడు ఈ వీల్స్ తిరగవు, ఇది తిరుగుతుంది. ఇది ఎప్పుడు తిరుగుతుంది, ఈ అబ్బు అని తిరుగుతానే, ఈ అబ్బు పట్టుకొని తిరుగుతూనే వీల్స్ తిరుగుతాయి. చూడండి, ఈ అబ్బు చూసారు, అబ్బు దేనికి అటాచ్మెంట్ ఉంది చూడండి, వీల్స్ కి అటాచ్మెంట్ ఉందా లేదా. అంటే ఏ వీల్ కి అటాచ్మెంట్ ఉంది, ఈ సాఫ్ట్ వీల్ కి చూసారా, ఈ స్కెచ్ సాఫ్ట్ వీల్ అంటే ఈ సాఫ్ట్ వీల్ తిరిగితేనే ఈ సాఫ్ట్ వీల్ తో పాటు స్పాకెట్ వీల్ తిరుగుతుంది, స్పాకెట్ షాప్ తిరుగుతుంది. చూడండి, అంటే క్రాంక్ షాట్ తిరిగితే
దీని ఒత్తిడి క్లచ్ పేల మీద ఉంటది. క్లచ్ పేలు మనం ఎప్పుడైతే క్లచ్ నొక్కామో క్లచ్ నొప్పినప్పుడు ఈ క్లచ్ ఐరన్ పెట్టి వెళ్ళి చెక్క పెట్టి ఐరన్ పెట్టి పట్టుకోవడం వల్ల అది ఏం చేస్తుంది, చెక్క ప్లేట్ దీన్ని పట్టుకొని తిరుగుతుంది. చెక్క ప్లేట్ నొక్కినప్పుడు ఐరన్ ప్లేట్ పట్టుకొని ఐరన్ ప్లేట్ ఈ అబ్బుని తిప్పుతుంది. ఈ అబ్బుని తిప్పితే క్లచ్ షాఫ్ట్ తిరుగుతుంది. క్లచ్ షాఫ్ట్ తో పాటు స్పాకెట్ షాఫ్ట్ తిరుగుతుంది. స్పాకెట్ షాఫ్ట్ తో పాటు స్పాకెట్ వీల్, చైన్, బ్యాక్ వీల్ తిరుగుతుంది. ఇది రొటేషన్. అర్థమైందా లేదా? ఇప్పుడు